10th క్లాస్ ఒకటి పర్ఫెక్ట్ చదవండి, తర్వాత మీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది. సో ఇంటర్మీడియట్ ఏం చెప్తారు మన సర్స్ అంటే, ఈ 2 years అనేవి మీకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు బీటెక్ వచ్చాం. బీటెక్ ఏంటంటే మీరు మంచిగా బిల్డ్ అవ్వచ్చు, లేకపోతే మీకు డిస్ట్రాయ్ అవ్వచ్చు. సో రెండు మీ చేతిలో ఉంటాయి. మీరు ఎంజాయ్ చేయాలి, చదవాలి, బట్ రెండింటి బ్యాలెన్స్ చేయాలి. సింపుల్ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం కాలేజ్ స్టడీస్ అనేవి బట్ నెగ్లిజెన్స్ అయితే చేయొద్దు. ఇక మిమ్మల్ని ఆపేటోళ్ళు అయితే ఎవరు ఉన్నారు. మీరు మాత్రం స్నాప్చాట్లో మాత్రం పక్కా స్టిక్ అయితే మెయింటైన్ చేస్తారు. సో మీరైతే ఇలాంటివి వన్ డే బ్యాటింగ్ ఇలాంటివి అయితే ట్రై చేయకండి. ఈ కోడింగ్ లైఫ్ని ఎలా మెయింటైన్ చేయాలి, గీక్స్ కానివ్వండి, ఈ కోడ్ చేయ ఫ్లీట్ కోడ్ డబ్ల్యూసీ స్కూల్స్ మొత్తం అయితే ఒకసారి సమరైజ్ చేస్తాను చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఈస్ శ్రీనాథ్ అండ్ ఈ వీడియోలో నేనేం డిస్కస్ చేయబోతున్నాను అంటే హౌ టు మేనేజ్ కాలేజ్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ కోడింగ్. కాలేజ్ స్టడీస్ని కోడింగ్ని ఎలా మేనేజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డైరెక్ట్గా కాలేజ్ స్టడీస్ వర్సెస్ కోడింగ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ చెక్ చేద్దాం. సో వాట్ ఈస్ అ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ అంటే 10th, ఇంటర్మీడియట్ అండ్ ఆర్ బీటెక్. సో ఫస్ట్ 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏమంటారు, 10th క్లాస్ ఒకటి పర్ఫెక్ట్ చదవండి, తర్వాత మీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది అని మన సర్స్ టీచర్స్ అయితే చెప్పేవాళ్ళు. మీరు 10th క్లాస్లో మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి, 9.5, 9.7, 10/10 వీటికైతే ఏం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూస్లో కూడా చెక్ చేస్తారు మీ 10th మెమో. సో దీనివల్ల మీ జాబ్కి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో 10th క్లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మంచిగా చదవండి 10th క్లాస్ అని చెప్పేవాళ్ళు. సో అలా 10th క్లాస్ చదివేసిన అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వచ్చాం. సో ఇంటర్మీడియట్ ఏం చెప్తారు మన సర్స్ అంటే, ఈ 2 years అనేవి మీకు టర్నింగ్ పాయింట్. ఈ 2 years మంచిగా కష్టపడి చదివితే మీ లైఫ్ అనేది మొత్తం టర్న్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. మీరు ఒక్కసారి మంచిగా ఎంసెట్ కానీ, మెయిన్స్ కానీ, నీట్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ క్రాక్ చేసినట్లయితే మీరు మంచి కాలేజ్ ఐఐటీస్, ఎన్ఐటీస్కి వెళ్తారు. అక్కడ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక ఈ 2 years మాత్రం మంచిగా కష్టపడి చదవని చెప్పేవాళ్ళు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. సో ఇప్పుడు బీటెక్ వచ్చాం. జనరల్గా ఎవరైనా ఏం చెప్తారంటే, ఈ 3 to 4 years ఆఫ్ బీటెక్ కనుక మంచిగా కష్టపడి చదివితే మిగతా లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. లేదు, ఈ 3 to 4 years ఎంజాయ్ చేస్తే మాత్రం మిగతా లైఫ్ కష్టపడాల్సి వస్తుంది. సో ఈ పాయింట్స్కి అయితే నేనైతే అగ్రీ చేస్తాను. సో మీరు ఎంజాయ్ చేయాలి, చదవాలి, బట్ రెండింటినైతే బ్యాలెన్స్ చేయాలి. బీటెక్లో ఏంటంటే మీరు మంచిగా బిల్డ్ అవ్వచ్చు, లేకపోతే మీరు డిస్ట్రాయ్ కూడా అవ్వచ్చు. సో రెండు మీ చేతిలోనే ఉంటాయి. సో ఇక్కడ మీకు 2 cases ఇస్తాను. సో ఫస్ట్ కేసు ఏంటంటే మీకు కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చు, బట్ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సెకండ్ కేసు ఏంటంటే మీకు కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు, అంటే ఆల్మోస్ట్ 0 level, బట్ మీకు CGPA మాత్రం 9.95, 10/10. సో ఆ రేంజ్లో ఉంది. ఈ 2 cases కూడా వేస్ట్ అనమాట. మీకు కోడింగ్ ఎంత పర్ఫెక్ట్ వచ్చి బ్యాక్లాగ్స్ ఉన్నా, ఒకవేళ మీకు మంచి 10/10, 9.9 వచ్చి కూడా కోడింగ్ రాకపోతే వేస్ట్ అనమాట. సో రెండింటినైతే బ్యాలెన్స్ చేయాలి. సో ఎలా బ్యాలెన్స్ చేయాలో ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి కాలేజ్ లైఫ్ ఆర్ కాలేజ్ స్టడీస్. సో కాలేజ్ స్టడీస్ని ఎలా మెయింటైన్ చేయాలి? కాలేజ్ స్టడీస్ అనేది చాలా ఈజీ అనమాట. మీకైతే ఒక సింపుల్ స్ట్రాటజీ అయితే చెప్తాను. సింపుల్ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం కాలేజ్ స్టడీస్ అనేవి ఫింగర్ టిప్స్ మీద అయితే ఉంటాయి. ఈ కాలేజ్ స్టడీస్ అనేవి ఆల్మోస్ట్ సిమిలర్ టు యువర్ ఇంటర్మీడియట్ ఐపీ అనమాట. ఇంటర్మీడియట్ ఐపీ చాలా ఈజీ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా అంతే చాలా ఈజీగా అయితే ఉంటుంది, బట్ నెగ్లిజెన్స్ అయితే చేయొద్దు. ఆ స్ట్రాటజీ ఏంటంటే 7-3-2-1 మెథడ్. ఆ మెథడ్లో 7-3-2-1 స్టాండ్స్ ఫర్ ద నెంబర్ ఆఫ్ డేస్. అంటే 7th day, 3rd day, 2nd day అండ్ 1st day. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు నోట్స్ అనేది మంచిగా రాసుకోవాలి, క్లాస్ అనేది మంచిగా వినాలి. పే అటెన్షన్ టు ద క్లాస్ అండ్ రైట్ ద నోట్స్ క్లియర్లీ. సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే, మీరు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 1 hour ఉంటుంది కదా, దాన్ని మీరు కాలేజ్ స్టడీస్కి అలాట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక ల్యాబ్ ఉంటుంది, మిగతావి ఒక 3-4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో 4 or 5 సబ్జెక్ట్స్ మాక్సిమం ఉంటాయి కాబట్టి, సో ఒక్కొక్క సబ్జెక్ట్కి 15 minutes ఇవ్వండి. 4 into 15 ఎంత? సో 60 minutes. సో ఆల్మోస్ట్ ఒక 1 hour అంతే. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఒక 15 minutes స్పెండ్ చేసి, సో ఆ 15 minutesలో మీరు కాలేజ్లో చెప్పింది ఒకసారి రివైజ్ చేసుకొని, ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సెమిస్టర్ క్వశ్చన్స్ ఆర్ మిడ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటే, ట్రికీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్స్ చేసుకోండి. 1 hourలో మాత్రం మీ కాలేజ్ స్టడీస్ అయితే మొత్తం అయిపోతాయి. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మన హ్యూమన్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది 1 day లోపు మర్చిపోతారు. అంటే ఈరోజు మీ సర్స్ ఆర్ లెక్చరర్స్ ఏమైతే ఇన్ఫర్మేషన్ చెప్పారో మీరు రేపటి లోపు అది మోర్ దెన్ 50% మర్చిపోతారు. సో అది మర్చిపోవద్దు అంటే మీరు 1 day లోపే రివైజ్ చేయాలి. 7-3-2-1 మెథడ్. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అండ్ 7th day కనుక మొత్తం రివైజ్ చేస్తే ఇక మిమ్మల్ని ఆపేటోళ్ళు అయితే ఎవ్వరు ఉన్నారు. ఎగ్జామ్ ముందు మొత్తం ఇలా రోబోలాగా స్కాన్ చేసేస్తారు అండ్ ప్రింట్ అయితే దింపేస్తారు. మీరు ఎగ్జామ్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు కాలేజ్ అయితే ఎవ్వరు ఆపలేరు. మీరు కాలేజ్ టాపర్ అండ్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇది మెయింటైన్ చేయడం కొంచెం డిఫికల్ట్ అనమాట. ఎందుకు అంటున్నా అంటే, ఈ రోజు మొత్తం అయితే ఈ రోజు రివైజ్ చేయాలి. సో రేపటిది రేపు రివైజ్ చేయాలి అండ్ ఈ రోజు రివైజ్ చేయాలి. మళ్ళీ థర్డ్ డే రివైజ్ చేయాలి, ప్రీవియస్ 2 days రివైజ్ చేయాలి. సో ఇలా. సో ఇప్పటివరకు మీకు ఏం అర్థం కాకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ రోజు ఆ రోజు మాత్రం రివైజ్ చేసుకోండి అంతే. ఖేల్ కదం దుకాన్ బందిగా. ఇప్పుడు కోడింగ్ పార్ట్. ఈ కోడింగ్ లైఫ్ని ఎలా మెయింటైన్ చేయాలి? కోడింగ్ లైఫ్ కూడా మీరు డైలీ బేసిస్ లాగా చేయాలి. సో మీరు అందరూ అయితే స్నాప్చాట్ వాడతారు. స్నాప్చాట్లో స్ట్రీక్స్ అనేవి ఉంటాయి. మీరు డైలీ కంపల్సరీ ఒక స్నాప్ అనేది పెడతారు. సో ఆ స్నాప్లో ఏముంటుంది, మనకి ఏదైనా ఒక కొటేషన్ కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా యాక్టివిటీ చేస్తే యాక్టివిటీ అనేది పోస్ట్ చేస్తారు. సో వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైతే చూస్తారు. సో ఒక్కరోజు మిస్ అయిపోయినా సరే ఆ ఫైర్ సింబల్ కానివ్వండి, స్ట్రీక్ అనేది మిస్ అయిపోతుంది. సో మీరు మాత్రం స్నాప్చాట్లో మాత్రం పక్కా స్ట్రీక్ అయితే మెయింటైన్ చేస్తారు. కొంతమందికి 100 స్ట్రీక్స్ ఉంటాయి, 200, 300, 500, 1000.
సో ఎన్ని స్ట్రీక్స్ ఉంటాయి అంటే 1000 days నుంచి వాళ్ళు ఆ స్ట్రీక్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. సో అలానే మీరు కోడింగ్ కూడా పర్ఫామ్ చేయాలన్నమాట. అంటే మీరు ఇప్పుడు లీడ్ కోడ్లో డైలీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయండి. గీక్స్ ఫర్ గీక్స్ కానివ్వండి, కోడ్ చెఫ్, లీడ్ కోడ్, W3 స్కూల్స్, ఫ్రీ కోడ్ క్యాంప్, కోడ్ ఫోర్సెస్, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, సో ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా. ఏదో ఒక వెబ్సైట్కి స్టిక్ అయిపోయి మీరు దాంట్లో డేటా స్ట్రక్చర్స్ కానివ్వండి, ఆల్గోరిథమ్స్ కానివ్వండి, C ఆర్ C++, జావా ఆర్ పైథాన్ కరెంట్ నడుస్తున్న లాంగ్వేజ్ అయితే దాని మీద క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లాజిక్ బిల్డింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. కాలేజ్ స్టడీస్కి అయితే ఒక 1 hour ఇచ్చేస్తారు. ఈ కోడింగ్కి ఏంటి అంటే మీరు ఒక 2 to 3 hours స్పెండ్ చేయాలి. సో ఫస్ట్ 1 hourలో ఈ లాజిక్ బిల్డింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి బై డూయింగ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ లీడ్ కోడ్ ఆర్ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ యూ లైక్. కొన్ని మాత్రం రావచ్చు, కొన్ని రాకపోవచ్చు, బట్ మీరు స్ట్రీక్ మాత్రం మిస్ చేయొద్దు. అప్లై స్నాప్చాట్ టు యువర్ కోడింగ్ లైఫ్. ఫస్ట్ 1 hour అయిపోయింది. సెకండ్ 1 hourలో మీరు మీ కోడింగ్ నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు C లాంగ్వేజ్ ఒక హాఫ్ వచ్చు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ హాఫ్ వచ్చు. సో మిగతా లాస్ట్ పార్ట్స్ రావనుకోండి, స్ట్రక్చర్స్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి. సో మీకు ఏవైతే రాని పార్ట్ ఉంటుందో మీరు ఎక్స్టెండ్ చేసుకోండి, మీ నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ట్యూటోరియల్స్ చూడండి, డైలీ 1 or 2 ట్యూటోరియల్స్ చూడండి, లేకపోతే బుక్స్ చదవండి, లేకపోతే వెబ్సైట్స్లో జస్ట్ బ్రౌజ్ చేయండి ఇన్ఫర్మేషన్. నేను జస్ట్ ఇవన్నీ ట్యూటోరియల్స్ చూడండి, బుక్స్ చదవండి అంటే దిస్ ఈజ్ అలాంగ్ విత్ ప్రాక్టీస్. ఈ 1 hourలో ప్రాక్టీస్ చేసుకోండి, ఎక్స్పాండ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 hour or half an hour ఏం చేస్తారంటే బ్లైండ్ టైపింగ్ ట్రై చేయండి, ఆర్ ఎల్స్ మీకు గ్రాఫిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే గ్రాఫిక్స్లో ట్రై చేయండి. మీరు గేమ్స్ కానీ యాప్స్ కానీ తయారు చేయాలనిపిస్తే ఏ మాడ్యూల్స్ కావాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, సో అవి రీసెర్చ్ చేసి అవి నేర్చుకోండి, ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోండి. సో ఇలా లాస్ట్ ఒక ½ an hour 1 hour మీరు రీసెర్చ్ చేయండి అనమాట. మొత్తం అయితే ఒకసారి సమరైజ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ కాలేజ్ స్టడీస్ మెయింటైన్ చేయాలంటే ఏం లేదు, 7-3-2-1 మెథడ్ ఫాలో అవ్వండి, ఆర్ ఎల్స్ సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ రోజు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ కోడింగ్ పార్ట్కి వస్తే అప్లై స్నాప్చాట్ టు యువర్ డైలీ లైఫ్. సో స్నాప్చాట్ లాగా స్ట్రీక్స్ లాగా మీరు డైలీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 hour లాజిక్ బిల్డింగ్ స్కిల్ డెవలప్ చేసుకోండి. సెకండ్ 1 hour మీ నాలెడ్జ్ ఎక్స్పాండ్ చేసుకోండి యూజింగ్ మీరు C కానీ C++ ఆర్ జావా ఆర్ పైథాన్ మీకు ఏదైతే నడుస్తుందో సో మీరు దాన్ని ట్యూటోరియల్స్ కానివ్వండి, వెబ్సైట్స్లో బ్రౌజ్ చేసి మీరు నేర్చుకోండి. అండ్ మిగతా ఒక 1 hour కానీ ½ an hour కానీ టైపింగ్ కానివ్వండి, గ్రాఫిక్స్ కానివ్వండి, యానిమేషన్స్ ఆర్ గేమ్స్ ఆర్ వెబ్సైట్ బిల్డింగ్, సో ఇలా మీకు నచ్చిన ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్కి ఒక బోనస్ టిప్ ఏంటి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అనేది చాలా ప్రీషియస్ టైం. మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తే కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవుతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో అది లాంగ్ టర్మ్ మెమరీలో షిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ రోజు ఈ వీడియో చూస్తున్నారు కదా, రేపు మార్నింగ్ లేవండి, మార్నింగ్ 4 or 5 or 5:30 లేసి ఒక ½ an hour or 1 hour ఆ రోజు టీచర్స్ డిస్కస్ చేసే టాపిక్స్ ప్రెడిక్ట్ చేసి మీ అంతటా మీరు నేర్చుకోండి. అంటే సెల్ఫ్ లెర్నింగ్ చేయండి బై యూజింగ్ ట్యూటోరియల్స్ ఆర్ బ్రౌజింగ్ ఆర్ బుక్స్ చదివి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్సైటెడ్గా ఉంటారు, క్లాస్ వినాలి, ఆన్సర్స్ చెప్పాలి అన్నట్టు ఆ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఆటోమేటిక్గా మీరు అప్గ్రేడ్ అవుతారు. దిస్ విల్ మేక్ యూ ఈవెన్ మోర్ స్మార్టర్. ఈ 7-3-2-1 మెథడ్ కనుక ఫాలో అవ్వకపోతే మీరు ఎగ్జామ్ ముందు కనుక బుక్ ఓపెన్ చేసారు అనుకోండి, మీకు అలా కొంచెం కూడా అర్థం కాదు, మొత్తం కొత్త చూసినట్టు ఉంటుంది, అంతా మర్చిపోతారు. మీరు అప్పుడే ఒకసారి చూడాలి, అప్పుడే నేర్చుకోవాలి, అప్పుడే ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత రేపు ఎగ్జామ్లో పర్ఫామ్ చేయాలి అంటే చాలా పెద్ద టాస్క్. ఓన్లీ VIP క్యాండిడేట్స్, జీనియస్ మాత్రమే చేయగలుగుతారు. సో మీరైతే ఇలాంటివి 1 day బ్యాటింగ్ ఇలాంటివి అయితే ట్రై చేయకండి. ఈ రోజు అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. యాజ్ యూజువల్గా టైం వేస్ట్ చేయకండి, కీప్ వర్కింగ్ హార్డ్, స్టే కన్సిస్టెంట్, అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ షేర్ చేస్తే ఏమవుతుందంటే నాకు మోటివేషన్ వస్తుంది,